కూటంకాయలు కావాలంటే గన్నేపు చెట్లు ఉన్నాయి, బండ్లు ఉన్నది గొడ్డలికి. పాపం బాబా అదే బాగా చెప్తాడు 120 బస్తాలు అయినాయి అంటే 2 ఎకరాల 17 గుంటలకు 120 బస్తాలు అయినాయి అంటే ఫ్రెండ్స్. ఇక గంగ ముంచిన పొలాలకైతే వడ్లేదు. ఒక ఎకరం ఇక ఈ ఒక్కనోగా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎకరానికి ఇంత తక్కువ 30-32 గుంటలు ఉంటుంది. ఒక ట్యాంకి అడ్లు వెళ్ళినవి. ఇక ఇప్పుడు ఆ ట్యాంక్ అడ్లు వెళ్ళినవి పెట్టుబడులే రాలేదు, కైకిల్లే ఉండలేదు, కాళ్ళు రేగాళ్ళు వాడి అప్పుడు ఫస్ట్ నీళ్ళు రాక ఇప్పుడేమో ఇప్పుడు ఈ గంగ ముంచి వడ్లు లాస్ అయినా కానీ మళ్ళీ వారం రోజులు పొలం కోసి వారం రోజులు కాకముందే ఒగోళ్ళని పట్టక ఒగోళ్ళు మాకంటే ముందే నార్లు అలికిర్రు. ఇక ఇప్పుడే వచ్చిర్రు బావోళ్ళు అయితే నారైతే అలుకుతుర్రు. ఇక రాదక్క ఎప్పుడు అలుకుతావు? నేను రేపు అలుకుతావా? ఇలా దిబ్బలు చేసిన రేపు మా రాదక్కది ఏమైందంటే చెప్పండి. అయితే పొలాలు కోసినాక రైతులు ఎట్లుండాలి, మన అవ్వగారింటికి పోవాలంటే పొద్దున పోయి సాయంత్రం రావాలి. 3 రోజుల దాకా పొలం కోసి కాంటాయినాయి కదా, ఇక నా అంతా రాజే లేదనుకున్నది. వేరే వాళ్ళు ఎవరు గడ్డి కాలబెట్టలే కదా అన్నట్టు అవ్వగారింటికి పోయిందట. అవ్వగారింటికి పోయిన వాళ్ళే 3 రోజులు అలా అవ్వగారి బోనాలు తినుకుంటుండే వరకు మా వాళ్ళు అందరూ తెల్లారి వరకే నార్దోళ్ళు అన్ని సాఫ్ చేసి వేసుకున్నారు, కాయలు చేసుకున్నారు, మొలు కలుపుకుంటారు. ఇక నేను నార్దోనే దొక్కియలేదు, ఏం చేసుడు వెనకైనా కానీ మీకంటే ముందే పెడతా చూడు. వాళ్ళకి సంబంధం నువ్వు అలికినావా? 15 రోజులు నారు పెడతావా? సంబంధం నువ్వు అడ్లు అలికినావా? ఏం అడ్లు పోసినావు సంబంధ? అంటే ఆపోజిట్. ఇక మా అక్క అయితే మొలకని తిత్తుంది ఫ్రెండ్స్. ఇక బావ అయితే అలుకుతుండు. ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది. వాళ్ళ వడ్లు కాంటైనాయట. 120 బస్తాలు అంటే తక్కువ అయినాయి. పాపం బాధపడతారు. ఎవరైనా బాధ. ఈ సంవత్సరం అయితే ఎవరికి పంటలు వెళ్ళలేదు, ప్రతి ఒక్కరికి అలాగే ఉంది. ఇక మాకు ఇంకా పెద్ద లాస్ అన్నట్టు. ఇక చెప్పుకోకూడదు రైతు పరిస్థితి అలా ఉంది. ఖర్చులు మాట్లాడు కాదు, చేసిన చేతే ఉంటలేదు. ఇక గూటం కోయలు అయితే వాతుడు అయిపోయింది, నార్లు అలికినాం, వైర్లు కట్టడం అయిపోయింది. ఎట్లుంది రాదక్క నార్దయ్య? చెయ్యి ఇంకేమైతే 1500 అవుతాయి. అట్లా కంటే ఓ రోజు పైపు అందుకొని గుంజుతా, గుంజి ఇంత ఇట్లనే అలుకు. ఎన్ని బస్తాలు? 4.5 బస్తాలు. పోయినసారి 4 బస్తాలు అలికితే కొంగలు దక్కి ఈజీ ఉన్నది. మంచిగా చుట్టూ పరాడు కూడా పెట్టినావు. చూసింటా ఫ్రెండ్స్. మా ఏడు నాకు 4 నేను దీన్ని పత్తి వేలాడబడ్డా కానీ పోకుండా బందోబస్తు పెట్టినావు. గూటం కోయలా? ఆ గూటం కోయలు మా ఆయన తుమ్మ కోయలు కొట్టుకొచ్చింది. 4 వచ్చి మా బెల్లంకుంట్లో బాగున్నాయి, తీసుకురమ్మండి. బెల్లంకుంటకు రావాలా? ఇక ఇలా ఉంది ఫ్రెండ్స్. ప్రతి రైతులం అయితే ఇట్లా అలుకుంటున్నాం. ఇక నార్దోళ్ళు అయితే అలకడం అయిపోయింది, ఇంటికైతే పోతాం. ఇక ఇప్పుడైతే మా రైతుల పరిస్థితి అయితే వడ్లు కూడా. అందరికైతే బాయ్. మరి ప్లీజ్ మై సపోర్ట్ మై ఛానల్. ఏంటి పేగులా? ఈ మీరు